హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వంటలు. ఈరోజు స్పెషల్ ఐటమ్ చేగోడీలు, బియ్యం పిండితోని చేగోడీలు. దీనికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, కారము, ఉప్పు కలిపే ఉంటుంది ఇందులో. సో కారము, ఉప్పు, కొన్ని నువ్వులు, పచ్చి నువ్వులే అండి. దీని తయారీ విధానాన్ని చూద్దాము. మేము ఈ గ్లాస్ తోటి 8 గ్లాసెస్ పిండి తీసుకున్నాము. దానికి సరిపడా ఈ 8 గ్లాసుల పిండికి సరిపడా అంటే మేము ఒక చిన్న గ్లాస్ తోటి ఉప్పు, కారం, ఉప్పు 2 కలిపే ఉన్నాయి కదా, అది వేసేసుకుంటున్నాము. మీరు మీకు సరిపడంత కారం వేసుకోండి. కారం, ఉప్పు 2 కలిసే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కొన్ని నువ్వులు, పచ్చి నువ్వులు ఒత్తు వేసుకుంటామండి, ఎందుకంటే నువ్వులు మంచిగా ఉంటేనే అది క్రిస్పీగా ఉంటాయి. అవి అన్ని వేసాం కదా, మంచిగా కలుపుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాము. అన్ని వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి పిండిని. మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇది 8 గ్లాసెస్ పిండికి 6 గ్లాసెస్ వాటర్ తీసుకున్నామండి. సో 6 గ్లాసెస్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకుంటాం. ఇది బాయిల్ అయ్యాక పిండి ఇందులో వేసి ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట. చూద్దాం, ఈ వాటర్ బాయిల్ అయినాక చూద్దాము. వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నాయండి, చూడండి. ఇప్పుడు మంచిగా బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ పిండి, కారం అన్ని కలిపి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ పిండి అంతా అందులో వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి, వేసాం కదా పిండిని. ఇలా మంచిగా ఇట్లా మేము చూపించిన విధంగా అనుకోవాలన్నమాట. బాగా కలుపుతుందమ్మ. కలుపులు బాగా కలుపుతుందమ్మ. కలుపులు ఒక 5 మినిట్స్ ఉంచుకొని తర్వాత ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని చల్లారబెట్టేసుకున్నాం. ఇప్పుడు పిండి మొత్తం చల్లగా అయిపోయింది. దీన్ని కొంచెం చెయ్యి మొత్తం ఇట్లా తడి చేసుకొని పిసుకోవాలన్నమాట. ఇట్లా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా అన్నిటిని చేసుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ పట్టేయండి, కొంచెం తడి చేతోటే ఇట్లా పిసకాలన్నమాట, అంతే. చూడండి, ముద్దలన్నీ ఇలా చేసుకున్నాం. ఇట్లా గట్టిగా ఉండాలండి. ఇంకా కొంచెం సేపు అవుతా ఉంటే ఇంకా కొంచెం మెత్తగా అవుతూ ఉంటుంది. సో అందుకే కొంచెం గట్టిగానే తడుపుకోవాలి. చేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం పీటకి కొంచెం ఆయిల్ అంతా నీట్గా అప్లై చేసుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా చేసుకోవాలి. చూపించిన విధంగా చేసుకోవాలన్నమాట. సన్నగా, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా పొడువుగా చేసుకోవచ్చు. చూడండి, ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్గా అనుకొని మళ్ళీ ఆ 2 కొనలను ఇలా ఒత్తేసుకోవాలి. ఒక దగ్గరకు అనేసి ఇలా ఒత్తేసేయాలి, లేకపోతే విరిగిపోతుంది. ఇలా రౌండ్గా చేసి పెట్టుకున్నామన్నీ. మీ సైజుకి తగ్గట్టు, అంటే మీకు వచ్చిన సైజు మీరు చేసుకోవచ్చు. ఇంకోటేమో ఇలా వేసుకోవచ్చు. ఇది కూడా చూపిస్తాను, ఆగండి. కొంచెం ముద్దను తీసుకొని పీట మీద ఇలా చూపించే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఇంత పొడుగా చేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం ఇలా రౌండ్గా చుట్టుకోవాలన్నమాట. వాటిని చుట్టలాగా చుట్టుకోవాలి. లాస్ట్కు కొన గట్టిగా ఇట్లా గట్టిగా అనేసారు. ఒత్తితే అతుక్కుంటుంది అన్నమాట. ఇలా అన్నిటిని చేసుకొని నూనెలో గోలించుకోవాలి. నూనె వేడయ్యాక చూపిస్తాము. ఇవన్నిటిని ఇలా చేసి పెట్టేసుకున్నాము. నూనె కూడా కాగింది. ఇప్పుడు వీటిని అందులో వేసేసుకుందాము. అన్నిటిని ఇలా వేసేసుకున్నాము. వీటన్నిటిని ఇలా బంచ్గానే వేసేసుకున్నాము.
అందులో వేస్తే విడిపోతాయి. ఇవి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, షేగోలన్నీ గోలించుకున్నాం కదా, ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాము. ఇప్పుడు యాక్చువల్గా ఏకాదశి వస్తుంది కదండి, ఏకాదశి పండగకి మేము చేసుకుంటున్నాము. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. మనం నువ్వులు చాలా మంచిగా వేసుకున్నాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి. చూడండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. మీకు కావాలంటే ఈ షేప్లో చేసుకోవచ్చు, లేదా ఇలా రౌండ్స్గా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. దానివల్ల మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.